అవసరం ఉందో ఈ రోజు స్టేట్ కి ఆ సపోర్ట్ కూడా అవసరం. జాతి అందరం కూడా మనందరం కూడా కలిసికట్టుగా మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది మన స్టేట్ మీద, మన కంట్రీ మీద. మనం కూడా కాంట్రిబ్యూట్ చేయాలి. ఈ రోజు నేను చిన్న వయసులో ఒక కేబినెట్ మినిస్టర్ గా, యూనియన్ మినిస్టర్ గా ఈ రోజు ఉన్నానంటే దానికి ప్రత్యేకమైన కారణం చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేసుకుంటున్నాను. ఎందుకనంటే యూత్ కి ఎంకరేజ్ చేసి, యూత్ కి గాని మనం ఎంకరేజ్ చేస్తే, సరైన పొజిషన్స్ లో పెడితే, వాళ్ళు తీసుకొని వచ్చే ఎనర్జీ, వాళ్ళు తీసుకొని వచ్చే కొత్త నిర్ణయాలు, కొత్త ఆలోచనల వల్ల మరింత శరవేగంగా మనం ముందుకు వెళ్ళొచ్చు, డెవలప్ అవ్వచ్చు, ప్రోగ్రెస్ అవ్వచ్చు అనే ఆలోచనతో ఇంత చిన్న వయసులో కూడా నాకు మంచి అవకాశం ఇచ్చారు. సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ చాలా చార్మింగ్ మినిస్ట్రీ, కానీ అదే రకంగా ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఛాలెంజెస్ కూడా అలాంటి ఛాలెంజెస్ కాదు, చాలా పెద్ద ఛాలెంజెస్ నేను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ అలాంటి ఛాలెంజెస్ కూడా ఎదుర్కొనే సామర్థ్యంతో ఈ రోజు ముందుకెళ్లగలుగుతున్నానంటే దానికి కూడా కారణం చంద్రబాబు నాయుడు గారని మళ్ళీ తెలియజేస్తున్నాను. నా తాలూకా పొలిటికల్ లైఫ్ లో అంటే ఎర్రనాయుడు గారు మొదలు పెట్టారు, ఆయన తాలూకా లెగసీ కంటిన్యూ చేయడానికి మరి మా శ్రీకాకుళం జిల్లా ప్రజలు చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆశీస్సులతో నేను కూడా కంటిన్యూ అయ్యి గత 12 సంవత్సరాలుగా ఆయన తాలూకా గైడెన్స్ లో, ఆయన మెంటర్షిప్ లో ఏదైతే రాజకీయాల్లో నేను ముందుకు వచ్చానో అనేక సందర్భాల్లో చూశాను. ఆయన ఎన్నో క్రైసిస్ ఫేస్ చేసి ఆ క్రైసిస్ ని ఆపర్చునిటీగా ఎలా కన్వర్ట్ చేసుకొని, క్రైసిస్ లో ఎలా కమ్యూనికేట్ మనం చేయాలి, క్రైసిస్ లో పీపుల్ తాలూకా కాన్ఫిడెన్స్ ఎలా పొందాలి, క్రైసిస్ లో పీపుల్ కి గ్రాస్ రూట్ లెవెల్లో వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఈ విషయాలన్నీ కూడా ఆయన దగ్గరగా చూసి నేర్చుకున్నాం. కాబట్టి ఈ రోజు ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా సివిల్ ఏవియేషన్ లో నేను కూడా ముందుకు వెళ్ళగలుగుతున్నాను. ఇది ఎగ్జాంపుల్ కేవలం నా వరకే కాదు, తెలుగు వాళ్ళగా మన అందరం కూడా అలాంటి ఎగ్జాంపుల్ గా ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని మనం కూడా పెద్ద గోల్స్ పెట్టుకొని, మనం కేవలం ఒక ఎంప్లాయీ గానే లేకపోతే ఏదో ఐటీ రంగంలో ఎక్కడో చిన్న స్థాయిలోనే ఉండిపోకుండా పెద్ద గోల్స్ మనం పెట్టుకొని మనం ఐటీ సెక్టర్ నుంచి ఆంటర్ప్రినర్షిప్ కి గ్లోబల్ లీడర్షిప్ వరకు కూడా తెలుగు కమ్యూనిటీ ఎదగాలనేది ఆయన తాలూకా కోరిక. అది జరగాలనంటే మనందరం కూడా సమిష్టిగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. బికాస్ దిస్ ప్రాసెస్ హెస్ నాట్ ఎండెడ్. స్టేట్ మళ్ళీ ఆయన చేతుల్లో పెట్టాం, ఆయన అన్ని చూసుకుంటాడని కాదు. ఆయన ఎంత కష్టపడతాడో మనందరికీ కూడా తెలుసు. కానీ ఈ రోజు ఎన్ని ఆపర్చునిటీస్ మనందరి ముందు ఉన్నాయి. ఆ ఆపర్చునిటీస్ అన్నిటిని కూడా మనం రియల్ గా వాల్యుయబుల్ గా కన్వర్ట్ చేసుకోవాలనంటే ప్రతి ఒక్కరం కూడా మన తాలూకా స్థాయిని పెంచుకోవాలి. మన గోల్స్ ని ఆయన ఎలా విజన్ గా ముందుకు వెళ్తారో మనకున్న స్థాయిలో, మనకున్న ప్రపంచంలో, మనకుండే ప్రొఫెషన్ లో, అందులో కూడా మన గోల్స్ ని కాస్త పెంచుకొని మనం అందరం కూడా ముందుకు వెళ్దాం. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో ఉన్నారు మన తెలుగు వాళ్ళు. ఎందుకంటే కేవలం ఏదో మనం ఫ్లైట్లు వేసుకొని అక్కడికి వెళ్ళిపోయినందుకే కాదు, ఆ కంట్రీస్ లో కూడా మనం అడాప్ట్ అయ్యి వాళ్ళకు కూడా గౌరవించుకొని మనం అందరినీ కూడా రెస్పెక్ట్ చేసుకుంటూ మన కమ్యూనిటీ ముందుకెళ్తుంది. కాబట్టి ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ కంట్రీకి వెళ్ళినా సరే ఆ గౌరవం మనం పొందగలుగుతున్నాం. అదొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ మన కమ్యూనిటీకి ఉండేది. ఆ అడ్వాంటేజ్ ని సద్వినియోగం చేసుకొని ఖచ్చితంగా రానున్న కాలంలో ఏ సక్సెస్ అయితే ఒక గవర్నమెంట్ గా, ఒక చీఫ్ మినిస్టర్ గా చంద్రబాబు నాయుడు గారు అచీవ్ చేసుకున్నారో అది పర్కులేట్ అయి ప్రతి ఒక్క తెలుగువాడు కూడా అదే యాటిట్యూడ్ తో ముందుకు రావాలి. దానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. ఇది ఒక ఇన్స్పిరేషనల్ మూమెంట్ గా మనం అందరం కూడా తీసుకొని వెళ్లి మన కమ్యూనిటీ ఏదైతే వికసిత్ భారత్ 2047 అని మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఒక టార్గెట్ పెట్టుకున్నారో ఆ టార్గెట్ లో బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ తెలుగు కమ్యూనిటీ కింద మనం ఇవ్వాలి. అది ఎన్టీఆర్ గారికి ఏదైతే మనకు ఒక ప్రత్యేక గుర్తింపు ఎన్టీఆర్ గారు మనకి ఇచ్చారో దానికి అసలైనటువంటి నివాళులు మనం తిరిగి ఇవ్వాలనంటే 2047 కల్లా మన తాలూకా కాంట్రిబ్యూషన్ మన స్టేట్ కి, మన కంట్రీకి బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ మన కమ్యూనిటీ నుంచి మనం ఇవ్వాలి.